హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు ఎపిసోడ్ చూడడము లేట్ అయింది, అందుకే రివ్యూ ఇవ్వడం కూడా లేట్ అయింది. కానీ ఇప్పుడు రివ్యూ ఫటాఫట్ ఫినిష్ చేద్దాం. నా వీడియో స్టార్టింగే చూసి అందరూ వెళ్ళిపోతున్నారండి. సో నేను ఫస్ట్ అప్డేట్స్ చెప్తా, సో దట్ నా రివ్యూస్ ఇంట్రెస్టింగ్గా ఉందా లేదనేది మీకే వదిలేస్తా. ఫస్ట్ ఈరోజు రివ్యూలో బాగా మెచ్చుకోవాల్సింది ఎవరినంటే కళ్యాణ్. ఎస్, పాపం ఆయనకు వచ్చిన టైం కొంత టైం అయినప్పటికీ ఎవరైనా అడిగితే ఇద్దామనే ఆలోచనలో కూడా వెళ్ళిపోయాడనమాట. రెండో రీజన్ సుమన్ శెట్టి గారు చేసిన హెల్ప్ అండి. నేను రివ్యూలో అసలు ఎలాంటి హెల్ప్ చేశాడు, ఏం చేశాడు అనేది చెప్తాను, మర్చిపోకండి. రెండోది సంజన గారిని చూస్తే బాధ వేసిందండి. అయ్యో, నార్మల్ బాధ కాదు అసలు. ఆవిడకి కొంచెం పాపం వాళ్ళ ఫ్యామిలీ వస్తుందని బిగ్ బాస్ ఒక క్లూ ఏదో ఇచ్చుంటే బాగుండేది అని అనిపిస్తుంది. మనందరికీ తెలుసు వాళ్ళ ఫ్యామిలీ వస్తుందని, పాపం ఆవిడకి తెలియదు కదా. సో ఆవిడకి తెలిసి ఇస్తారనో, కానీ ఎక్కడో భయపడుతుంది, ఇవ్వకపోతే అలాగా నేను మిస్ అవుతాను కదా అన్నట్టు భయపడుతుంది. మూడో ఇంపార్టెంట్ థింగ్, హింట్స్. ఎస్, ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు అని అంటే ఫ్యామిలీ ఎమోషన్తో పాటు హింట్స్ కూడా ఇస్తారు. సో ఆ హింట్స్ ఎవరిది హిట్ అయింది, ఎవరిది ఫట్ అయింది అనేది కూడా మాట్లాడదాం, మనం అన్ని డీటెయిల్గా మాట్లాడదాం. నా దృష్టిలో హింట్స్ హిట్ అయింది. తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చి ఏదైతే తనుజకి చెప్పి వెళ్ళారో అది మంచి హింట్ అండి. లాస్య గారు ఎక్కడో ఆ రాంగ్ క్యాలిక్యులేషన్లో వెళ్ళింది అని అనిపించింది అనమాట. సుమన్ శెట్టి గారికి ఇచ్చిన తనుజ గారితో అంత ఉండద్దు, తగ్గించమని చెప్పిన విధానం ఏదైతే ఉందో సుమన్ శెట్టి గారికి ఎలా చూసుకున్నా మైనస్సే అని అనిపించింది. అది కూడా డీకోడ్ చేద్దాం, ఎందుకు అలా ఆవిడ అలా చెప్పండొచ్చు, ఎందుకు అలా జరిగింది అని. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అప్డేట్స్ చూసుంటారు కదా, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. అట్లీస్ట్ ఇక్కడ వరకు అప్డేట్స్ చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, సో ఎపిసోడ్ స్టార్టింగే సంజన గారు డిమోన్ పవన్తో మాట్లాడతారనమాట కిచెన్ దగ్గర. ఇలా కాదు, రీతుతో నాకు టఫ్ అవుతుంది, ఆవిడంటే నాకు స్పెషల్, నా కోసం హెయిర్ కూడా ఇచ్చింది, కానీ నిన్న వచ్చి మంచితనంగా ఉన్నట్టు నటించకండి అని అనేసింది, నాకు అది చాలా బాధేసింది అని. ఎస్, నిన్న రీతు గారు డెమోన్ విషయంలో గొడవ అయితే ఆవిడ ఏడుస్తున్నప్పుడు సంజన గారు కొంచెం టైం ఇచ్చి ఉండాల్సింది. ఆవిడ డిస్ట్రెస్లో ఆవిడ మనసులో ఉన్న ఒపీనియన్ బయటకు వచ్చిందో ఏమో తెలియదు. ఫర్ సమ్ రీజన్ సంజన గారికి రీతుకి అయితే ఆ మిస్కమ్యూనికేషన్ వెళ్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆవిడ కోసం హెయిర్ ఇచ్చింది కదా, అక్కడ నుంచి సంజన గారికి కూడా ఛాలెంజ్ అవుతుంది. ఇప్పుడు గేమ్ అంటే ఒకరికొకరు ఎగనెస్ట్ వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి, వాళ్ళ కోసం వాళ్ళు ఆడాలి. కాబట్టి అవి నేను ఇంత చేసేనే ఆవిడ నన్ను వచ్చి ఇట్లా అంటున్నారే అన్న ఆలోచనలోకి వెళ్ళడం సహజం. ఎందుకంటే రాను రాను గేమ్ ఛాలెంజ్ అవ్వబోతుంది. రీతు గారు చెప్పాలంటే చాలా పెద్ద త్యాగమే అని చెప్పాలి. ఆవిడ హెయిర్ ఎంత బాగుంటుందో నేను కూడా చూశాను. అమ్మాయిగా నాకే అబ్బా భలే ఉంది, పాప ఆమె ఎలా కట్ చేయించుకుంటుంది అని అనిపిస్తుంది. ఆమెకు అది చాలా ఎక్కువే, కానీ ఆమె ఎక్స్పెక్ట్ చేసినంత సంజన గారి వైపు నుంచి కూడా రీతు గారికి దొరకకపోవచ్చు. మొత్తం క్యాలిక్యులేషన్స్ అన్ని మైండ్లో ఉండి మీరు మంచి వాళ్ళ నటించకండి అన్నట్టు ఆవిడ అన్నారు. ఆ నామినేషన్ దగ్గరికి వచ్చిన పాయింట్ తీసినా, చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చినా అని అనిపించింది. ఈవెన్ అంతకు ముందు వారు నామినేషన్ కూడాని సంజన గారికి రీతు గారికే పడుతుంది అనమాట. అక్కడ సంజన గారు వచ్చి నామినేట్ చేసి వచ్చి నేను చెప్పాలనుకోలేదు, కానీ నాకు ఇంకో ఆప్షన్ రాలేదు, అందుకే చెప్పని చెప్పి అప్పుడు కూడా బాధపడతారు. ఇన్నిసార్లు పాపం వాళ్ళిద్దరికే రావడం అనేది ఆవిడ దురదృష్టం అని నేను అంటాను అనమాట. పాపం డిమోన్ పవన్ చాలా మంచోడు, వచ్చి అలా కాదక్క, ఊరుకో అక్క అని చెప్పి ఊరుకోబెడతాడు, నచ్చ చెప్తాడు. అది చాలా బాగా అనిపించింది. మంచి విజిల్ సౌండ్ వచ్చే రేంజ్లో సాంగ్ వచ్చింది, అందరూ మంచి హ్యాపీ అయ్యారు. తర్వాత బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది, ఫ్యామిలీ టైం అని చెప్పి ఒక టాస్క్ రావడం జరిగింది. నేను వర్డ్ టు వర్డ్ లైన్ టు లైన్ చెప్తే ఎపిసోడ్ మళ్ళీ చెప్పినట్టు అనిపిస్తుంది. ఫ్యామిలీ టైం అని చెప్పి టాస్క్ ఇచ్చారు. నాకు కూడా అర్థం కాక అడుగుతున్నాను, ఈసారి రణరంగం కాదు చదరంగం అని ప్రూవ్ చేద్దామని ఎందుకు ట్రై చేస్తున్నాను. పాపం రాక ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాటికి టైం కన్స్ట్రెయింట్ ఏంది, మళ్ళీ దానికి కూడా గేమ్ ఏంది అనేది నాకు అయ్యో ఓ రబ్బో ఇది కూడా ఏందిరా బాబు అన్నట్లు నాకు అనిపించింది అనమాట. టాస్క్ ఫోన్ స్టార్ట్ అయ్యింది. ఆ నడుము చుట్టుకునే వెళ్ళాలి అనేది సంజన గారు పెట్టిన రూల్ ఏదైతే ఉందో అది అన్ఫెయిర్ అనిపించిందండి. ఎంతమందికి అనిపించిందో కామెంట్ డౌన్ చేయండి. ఎందుకంటే ఆ తాడు పట్టుకుని ముందుకెళ్తే అయిపోతుంది కదా, చుట్టుకునే వెళ్ళాలి అని రూల్ ఏదైతే ఉందో అది కాంప్లికేట్ చేసింది అని నాకు అనిపించింది. బిగ్ బాస్ కూడా అరేరే ఇలా ఆలోచించాలా, నేను ఇలా ఆలోచించడం తెలియక ఇలా ఆలోచించానే అన్న రేంజ్లో సంజన గారు కూడా ఆ హింట్ ఇచ్చారని చెప్పాలి. కానీ అట్ ది సేమ్ టైం ఆవిడ స్ట్రెస్ గోత్రూ అవుతుంది, అదైతే క్లియర్గా తెలుస్తుంది. అయ్యో నాకు ఛాలెంజ్, నేను బాగా చేయకపోతే సంచాలకుగా చాలా కాంప్లికేట్ అవుతుంది, ఎవరు నన్ను దయచేసి అపార్థం చేసుకోకండి, నేను ఇదే పెడుతున్నాను, ఇలానే ఉంటాను అని చెప్పి ఆవిడ రూల్స్ రేంజ్లో
చాలా స్ట్రిక్ట్గానే మానిటర్ చేయడం జరుగుద్ది, స్ట్రిక్ట్గానే రూల్స్ని పెట్టడం జరుగుద్ది. అయితే పాపం వెళ్ళారు, ఒక్కొక్కరు వెళ్ళారు, ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు. తనుజ గారు కూడా ముందు వెళ్ళిపోతే తనుజ అక్కర్లేదు, తనుజ గారికి ప్రివిలేజ్, ఎందుకంటే షీ ఈజ్ అ కెప్టెన్. ఆవిడ వెళ్ళి ఆవిడకి కావాల్సిన టైంని పట్టుకుని వచ్చేయచ్చు. సో అందుకని చెప్పి ఆవిడ వెళ్ళి 60 minutes ఉన్న టైంని పట్టుకుని వచ్చేసింది అనమాట. ఆవిడ 60 minutes టైం పట్టుకురావడంతో అక్కడే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ టైం వెళ్ళిపోయింది. పాప హౌస్ మేట్స్కి అయితే మైనస్ అయ్యిందని చెప్పాలి. అది ఎవరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అంటే ఇమ్యూనిటీ ఎలాగో వచ్చింది కదా బిగ్ బాస్ గారు, మళ్ళీ ఇది కూడా ఇచ్చారు అని అంటే ఎవరికైనా అంతే కదా. ఎస్, బిగ్ బాస్ గారు కదా, ఆ మాత్రం ఉంటుంది. అయిపోయింది. సో నెక్స్ట్ ఇమాన్యుయల్ గురించి చెప్తానండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ టాస్క్, అది ఆ సిల్లీ టాస్క్, పెద్ద టాస్క్, చిన్న టాస్క్ ఏమీ లేదండి. హీఈస్ లైక్ అది విన్ అవ్వాల్సిందే, విన్ అవ్వాల్సిందే, చిన్నదైనా లేదు పెద్దదైనా లేదు, గట్టిగా ఇచ్చి పడేయాల్సిందే అన్న రేంజ్లో ఆడుతున్నాడండి. వామ్మో, ఇమాన్యుయల్ ఫైట్ మామూలుగా లేదు. ఎలాంటి సందర్భంలో కూడా లైట్ తీసుకోలేని మెంటాలిటీ ఉందండి ఇమాన్యుయల్ గారు. చాలా స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ హీస్, అదైతే తెలుస్తుంది. ఎలా అయినా విన్ అవ్వాలి అన్న ఆ థాట్ ప్రాసెస్, ఆ కసి ఆయనలో ఉంది, అది క్లియర్గా కనిపిస్తుంది. సో అతనే ఫస్ట్ వచ్చారు. ఐ థింక్ 45 minutes అనుకుంటా తీసుకున్నారు. 45 minutes తీసుకున్నారు. హీ గాట్. తర్వాత ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కటి తీసుకుంటారు. కళ్యాణ్ వెళ్తారు. కళ్యాణ్ వెళ్ళినప్పటికీ 20 minutes, 15 minutes 3 మిగిలాయి అనమాట. అయితే కళ్యాణ్ 20 minutes పట్టుకుని సుమనన్నారా అని ఎంత బాగా పిలిచాడంటే, బంగారం అండి ఈ అబ్బాయి, చాలా మంచోడు అన్న మూవీ టైటిల్ ఉంది చూడండి, కళ్యాణ్కి ఇవ్వచ్చు. బంగారం అంటే బంగారం అండి. ఆయన నామినేషన్ అవన్నీ పట్టించుకోకుండా, ఏ రేంజ్లో నామినేషన్ చేశారో కూడా తెలుసు, పట్టించుకోకుండా వచ్చి సుమన్ శెట్టి గారికి హెల్ప్ చేసిన విధానం ఉంది చూడండి, వేరే లెవెల్ అండి, వేరే లెవెల్. అంతే, ఇంకేం మాటలు లేవు. ఈ అబ్బాయిని అనుకోవడానికి మాటలు లేవు అన్నట్లు ప్రూవ్ చేస్తున్నారు. ఒక రాజు తన గురించి కంటే ఫస్ట్ ప్రజల గురించి ఆలోచిస్తారంట చూడండి, అట్లా రాజుకున్న మనసు, మెంటాలిటీ ఉంది. ఐ మీన్ మంచి మనసు ఉన్న మెంటాలిటీ కనిపించింది అని అంటాను కళ్యాణ్ గారిలో. సో మొత్తానికి అక్కడ కూడా సంజన గారు ఆవిడేంటంటే సంచాలకుగా ఇప్పుడు నేను అలా వదిలేస్తే ఫెయిల్ అంటారేమో అని ఎక్కువ ఆలోచనకి వెళ్ళిపోయి, లేదు అలా కాదు, కన్విన్స్ చేస్తేనే ఇస్తాము, ఒప్పుకుంటేనే ఇస్తాము, అందరికీ ఓకేనా, ఎవరికి ప్రాబ్లం లేదా అందరి డెసిషన్స్ తీసుకొని ఆవిడ ఇవ్వడం జరుగుద్ది అనమాట. ఆవిడ కొంచెం కాన్షియస్ అయిపోతారు, తన మీదకి ఎక్కడ వస్తుంది, ఇది చాలా డెలికేట్ విషయం కదా అని. సో అయిపోయింది. తనుజ గారు 60 minutes తర్వాత ఒక్కొక్కరికి 2 minutes ఉన్నాయి అనౌన్స్ చేయమంటారు. సంజన గారు అనౌన్స్ చేస్తారు. సుమన్ శెట్టి ఈస్ గుడ్ అండ్ కళ్యాణ్ ఈస్ గుడ్, ఆల్ ఆర్ గుడ్ అనమాట. ఇప్పుడు లాస్య గారు వచ్చారు. లాస్య గారు వచ్చి చెప్పిన టిప్, హింట్ అంటాం, కానీ ఆ హింట్ అయితే మాత్రం కరెక్ట్ కాదండి, నాకు ఎక్కడే అనిపించింది. ఎందుకంటే తనుజ వల్ల సుమన్ శెట్టి గారు అక్కడ బెనిఫిట్ పొందుతున్నారు, సుమన్ శెట్టి వల్ల తనుజ గారు ఎక్కడ బెనిఫిట్ పొందుతున్నారో నాకు కనిపించలేదండి. ఎందుకంటే తనుజ గారు ఎంత ఎంకరేజ్ చేస్తారు. ఈరోజు టాస్క్లో కూడా సుమ్ము వాటర్ తాగు, సుమ్ము ఇక్కడ, సుమ్ము అక్కడ, సుమ్ము అసలు మామూలుగా సపోర్ట్ చేస్తుంది ఆవిడ. మొన్న ఆ కాటన్ బాక్స్ టాస్క్లో డైరెక్ట్గా ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పి ఎవరి గురించి ఆవిడ ఫైట్ చేసింది? సుమన్ శెట్టి గారి గురించే ఫైట్ చేసింది. ఆ రేంజ్లో ఆవిడ ఫైట్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, ప్రతి టాస్క్లో సుమ్ము అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ, నాకు ఎక్కడ కూడా ఆమె హైప్ ఉండడం వల్ల ఈయనకి మైనస్ వద్దని అనుకోలేదు. ఐ డోంట్ నో లాస్య గారు ఎలాంటి క్యాలిక్యులేషన్స్తో ఇచ్చారో తెలియదు, కానీ ఆవిడ హైప్ ఉంటుంది, కొంచెం తగ్గించు తనుజ గారితో అన్నట్లు అన్నారు. పాపం అది మైనస్ అయినండి. సుమన్ శెట్టి గారు కానీ అది విని ఫాలో అయితే అది మైనస్. ఎందుకంటే తనుజ గారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా సుమన్ శెట్టి గారి వల్ల తనుజ గేమ్ పాడవలేదు, కానీ తనుజ గేమ్ వల్ల సుమన్ శెట్టి గారికి బెనిఫిట్ అయ్యింది. చాలా అదైతే గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు ఈ హింట్ అయిపోయింది. కొంచెం లాస్య గారు ఉన్నారు, తర్వాత అందరినీ కలిశారు. సంజన గురించి కూడా చెప్తారు, మేము కొంచెం బాధపడ్డా, ఇంకా వదిలేసే, ఇంకా సంజన గారి దగ్గరికి జోలికి వెళ్ళొద్దు అన్నట్లు చెప్తారు, ఇంకా ఆటలా చూడమని. బర్నీ గారు థ్యాంక్స్ చెప్తారు, మీరు ఉండడం వల్ల మాకు ధైర్యం ఉంది అని చెప్పి. ఇద్దరు చాలా బాగా మాట్లాడుకుంటారు. 16 years జర్నీ అంటే అంత మాటలు కాదు కదా. సో 16 years యానివర్సరీ రావడం జరిగింది. ఇద్దరు బాగా మాట్లాడుకుంటారు. చాలా రొమాంటిక్ యాంగిల్ కనిపించిందని చెప్పాలి. దట్ మిస్సింగ్ ఫీలింగ్ చాలా బాగా కనిపించింది, కొట్టొచ్చినట్టుగా కనిపించిందని చెప్పాలి.
లాస్య గారు వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు తనుజ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాప వస్తారు, సిస్టర్ వాళ్ళ పాపని తీసుకొని రావడం జరుగుద్ది. చాలా బాగా చెప్పారండి తనుజ గారు వాళ్ళ సిస్టరు. ఏంటి కింద చూస్తున్నాను అనుకుంటున్నారా, పాయింట్స్ రాసుకున్నానండి అందుకనమాట. సో తనుజ గారి సిస్టర్ వచ్చి చెప్తారు, అరవకు ఏడవకు అని చెప్పి అంటారు. చాలా బాగా చెప్పారు. ఆవిడలో మైనస్ అవే, బయటకు ఎలా వెళ్తుందని ఆలోచన ఉంటున్నప్పుడు కూడా బయట వాళ్ళు నెగిటివ్గా వెళ్తుంది అన్నప్పుడు కూడా కాదు అమ్మే అంటుందని చెప్పి చాలా బాగా మాట్లాడిన విషయం చెప్పుకోవాల్సిందే అసలు. ఇంకొకటి ఏం చెప్పారంటే సపోర్ట్ గురించి ఎంత బాగా చెప్పారంటే, నీకు ఇంట్లోని బాగా సపోర్ట్ ఉంది, బయట బాగా సపోర్ట్ ఉంది, క్లియర్గా కాల్ అవుట్ చేశారు వాళ్ళ సిస్టర్. తనుజ గారు ఇప్పుడైనా రియలైజ్ అవ్వాలి, సపోర్ట్ ఉంది, ఆవిడ మాట మాట్లాడకూడదు, గేమ్ మీద ఫోకస్ చేయాలి అని చాలా బాగా చెప్పారు. ఆ పాప కూడా చాలా ముద్దుగా ఉంది. చాలా బిగ్ బాస్ గారికి ఈ ఎపిసోడ్ గట్టిగా కలిసి వచ్చిందని చెప్పాలి. వర్కౌట్ అయింది. పిల్లలు తీసుకురాగానే వర్కౌట్ అవుతుందన్న లాజిక్ బిగ్ బాస్ గారికి బాగా తెలుసు. సో మొత్తం చాలాసేపు ఉన్నారు, స్పెండ్ చేశారు. ఇమాన్యుల్ గారి కామెడీ కూడా బాగుంటుంది. నీకంట మీ చెల్లె బాగుంది, తను కదా హీరోయిన్ అవ్వాలి, నువ్వెందుకు హీరోయిన్ అయ్యావు అన్న రేంజ్లో నీ ఫుల్ తనుజ గారిని వేసుకోవడం జరుగుద్ది. సో మొత్తానికైతే తనుజ గారు సిస్టర్ అయితే బాగా హింట్ ఇచ్చారు. ఈ హింట్ కానీ తనుజ గారు ఫాలో అయితే ఆవిడ ఇంకా గేమ్ వేరే లెవెల్లో వెళ్తుంది. ఎందుకంటే ఆవిడ ఎక్కువ కోపం, ఆ స్ట్రెస్కి వెళ్ళి టెన్షన్కి ఆ కోపం, విసుగు, చిరాకు, బాధ అన్నీ వస్తాయన్నమాట. ఏదైనా ఆవిడకి ఛాలెంజింగ్గా పాప సిస్టర్స్ అంటే చాలా క్లోజ్ ఉంటారు. అలాంటిది ఆవిడ సిస్టర్ మ్యారేజ్ అనగానే ఎవరికైనా వెళ్ళలేదు అంటే బాధ వేస్తుంది కదా. సో అట్లనే అక్కడ హల్దీ చేయడం జరుగుద్ది బిగ్ బాస్లో. ఒక చిన్న ఈవెంట్లా చేసి మొత్తానికి సెండ్ ఆఫ్ ఇస్తారనమాట. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. సో ఇది అప్డేట్. మీరేమనుకుంటున్నారు, ఎవరు ఇచ్చిన హిట్ అయింది ఫ్లాప్ అయిందో కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఈ వారం ఎలిమినేషన్ ఉంటే, ఒకవేళ మ్యాక్సిమం నో ఎలిమినేషన్ అనుకుంటున్నాను, ఉంటే ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారో కూడా కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఇప్పుడు ఇది నా రివ్యూ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.